మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అధ్యయనంలో పలు కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ జెండా ఎగురవేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణని ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నెల కాకముందే కాంగ్రెస్ చెప్పిన 6 పథకాలను అమలు చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కాలనీ వాసులు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 138వ సంవత్సరం సందర్భంగా ఈరోజు ప్రతి ఊర్లో మేము మా కార్పొరేషన్లో జెండా పండుగ జరుపుకుంటా ఉన్నాము. మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరికి మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కొట్లాడి మన స్వాతంత్రం తీసుకొని వచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ గురించి ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటే దాన్ని చూడలేక మన సోనియా గాంధీ గారు త్యాగం చేసి 2 రాష్ట్రాలలో పార్టీ నష్టపోతున్నా కానీ త్యాగం చేసి మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు ఇచ్చిన మాట మీద నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకొని ప్రాణత్యాగాలు అవుతూ ఉన్నాయి. చాలామంది ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ యువత మొత్తం కూడా చాలా నష్టపోతున్నారనేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇచ్చిన హామీని కూడా ఏ రోజు మాట తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పాలన అందించింది మన కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి ఎంతో త్యాగం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 138వ సంవత్సరం చేసుకోవడం చాలా సంతోషకరం. మేము ఆ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యుల్లాగా మేము కూడా మా వంతు మేము చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ గారికి మన రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు అలాగే 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం రోజు ఒకటే చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో కళలు కన్నా ఏ యువకుడు కూడా ఆ కళలు కూడా నెరవేరలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం గద్దెనెక్కినాము. ప్రతి ఒక్కరికి కూడా యువకులకి అలాగే ప్రజానికానికి కూడా ఎంతైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బాధలు లేకుండా పూడ్చే బాధ్యత మనది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ 6 గ్యారెంటీల స్కీమ్ తీసుకొని వచ్చారు. ఈ 6 పథకాలు ఈరోజు మొదలు పెట్టడము అలాగే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. ఈ 6 గ్యారెంటీలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేర్చి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రజల దగ్గర కావాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జాతీయ కాంగ్రెస్ 138వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పార్టీ కుటుంబ సభ్యులందరికీ. 138 సంవత్సరాల ఘనచరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో నిరుపేదలకు ఎప్పుడు కూడా న్యాయం జరిగింది. అప్పుడు స్వాతంత్రంలోని ఆ గాంధీ కుటుంబము, నెహ్రూ కుటుంబము ఎంత త్యాగాలు చేశారో, మన తెలంగాణలో అమరవీరులు చనిపోవడంతో అమ్మ సోనియమ్మ గారు మనసు చెల్లించి తను కూడా మన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాట నిలుపుకున్న సోనియమ్మకి 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినా కూడా మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీకే మనము మద్దతు ఇవ్వాలని ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న గారిని సీఎం చేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలకు దీపము. ఫస్ట్ మొదటి నుంచి కూడా అప్పుడు ఇందిరాగాంధీ ఎంతోమంది పేదలకు ఇందిరాగాంధీ ఇండ్లని ఇవ్వని ఇచ్చిరు. ఈరోజు కూడా మన 6 గ్యారంటీల పథకం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మా ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముందుగా 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, నిరుపేద కుటుంబాలకు ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటా, వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, దేశం ఎట్లా నడవాలి, దేశ యువత ముందుకు ఎలా పోవాలనే ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఉంటాయి. ముఖ్యంగా మన తెలంగాణ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్ ప్రాసెస్ నీళ్లు నిధులు నియామకాలు. అంటే మన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల మీదనే మనం పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటం చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాలు రావాలి, తెలంగాణ ప్రజలకు రావాలి, యువతను ప్రోత్సహించాలి అని చెప్పి నాటి సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే గడిచిన 9 సంవత్సరాలలో పాలనలో, కేసీఆర్ పాలనలో మీ అందరికీ తెలుసు యువత ఎంతమందికి ఉపాధి వచ్చిందని తెలుసు, దళితులకు 3 ఎకరాల భూమి ఎంతవరకు వచ్చిందో తెలుసు. ఇవన్నిటికీ కాకుండా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పెట్టినారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. 100 రోజుల్లో మనం 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము. దానిలో 2 గ్యారెంటీలు అమలైనాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు విధానంలో ప్రాసెస్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ నిరుపేదలు కానీ ధనికులు ఎవరైనా సరే ప్రజాపాలనలో అప్లికేషన్ దరఖాస్తులో పాల్గొనండి. మీరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ఏదైతే ఉందో అర్హులు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం.